భద్రాచలంలో అభిజిత్ లగ్నంలోనే రాముల వారి కళ్యాణం జరగబోతోంది. అయోధ్యలో రామాలయ ప్రారంభం కూడా అభిజిత్ లగ్నంలోనే చేయబోతున్నారు. భద్రాచలానికి అయోధ్యకు సంబంధం ఏంటి? అభిజిత్ లగ్నం అంటే ఏంటి? ఆ లగ్నంలోనే సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఎందుకు చేస్తారు? అదే అభిజిత్ లగ్నంలోనే అయోధ్యలో రామాలయం ప్రారంభం ఎందుకు? అభిజిత్ లగ్నానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అనే అంశాలపై భద్రాచల ఆలయ అర్చకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాముడికి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం వద్ద కూడా భక్తులైతే ఇప్పటికే రామ భక్తులు పోటెత్తున్న పరిస్థితి కాబడుతుంది. అటు అయోధ్యకి భద్రాచలానికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పిలువబడినటువంటి భద్రాచలం, అదేవిధంగా అయోధ్య, ఈ రెండును కూడా అంటే రాముడు అనగానే గుర్తుకొచ్చేదే ఇటు అయోధ్య, అయోధ్యతో పాటు భద్రాచలం. ఈ రెండింటికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం భద్రాచలం ఆలయంలో ఉన్నాం, ఆలయంలో అర్చకులు ఉన్నారు. స్వామివారు చెప్పండి, అంటే అయోధ్యకి భద్రాచలానికి ఉన్న లింక్ ఏంటి? ఎందుకంటే రాముడు అనగానే ఇటు అయోధ్యతో పాటు భద్రాద్రి రాముడు కూడా గుర్తుకొస్తున్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే చిన్ననాటి జన్మస్థానం అయోధ్య, కానీ రాముడు అయితే నడియాడిన ప్రాంతం భద్రాచలం. సో ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. రామక్షేత్రాలలో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలుగా మనకి అయోధ్య, ఆ తర్వాత అంత గొప్పగా కీర్తించబడేటువంటి క్షేత్రము మనకి భద్రాచలము. అయితే రామ జన్మభూమిగా మనకి అయోధ్య కనిపిస్తోంది, రామ కర్మభూమిగా మనకి భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే రాముడు వనవాస సమయంలో అనేక ప్రాంతాలలో నడయాడాడు. ఈ నడయాడినటువంటి చాలా ప్రాంతాలు ఇప్పుడు మనకి గొప్పనైనటువంటి క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అయితే రామావతార ప్రయోజనం అంటే అవతారం దేనికోసం ప్రధానంగా ధరిస్తాడంటే స్వామి శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన అనేటువంటి 3 ప్రధానమైనటువంటి ప్రయోజనాలతో రామచంద్రమూర్తి అవతరించడం జరుగుతుంది ఏ అవతారంలో అయినా. అలాగే ఈ రామచంద్రమూర్తి అవతారం కూడా రావణ సంహారం కాబట్టి ఆ రావణ సంహారానికి కావాల్సినటువంటి నాంది ప్రస్తావన అంతా జరిగినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే ఈ భద్రాచల పరిసర ప్రాంతాలు. అయితే మనకి ఈ భద్రాచలం దగ్గర చూసుకున్నట్లయితే భద్రాచలానికి పరిసర ప్రాంతంలో మనకి పర్ణశాల అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఇక్కడ రామచంద్రమూర్తి 2.5 సంవత్సరాల పాటు పర్ణశాలను నిర్మించుకొని సుఖంగా కాలం గడిపినట్లుగా మనకి తెలియజేస్తున్నది రామాయణం ద్వారా. అయితే ఇక్కడ వనవాసంలో రామచంద్రమూర్తి ఎక్కడైనా ఎక్కువ కాలం గడిపాడయ్యా అంటే మనం ఈ పంచవటి పర్ణశాల ప్రాంతంలోనే ఎక్కువ కాలం గడిపినట్లుగా మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి పర్ణశాల పరిసర ప్రాంతాలన్నీ విహరిస్తూ ప్రస్తుతం భద్రాచల క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతానికి రావడం, ఆయన విశ్రాంతి తీసుకుందామని ఒక పెద్ద శిల కనిపిస్తే దానిపైన ఆశీనుడవటం, తన అలసటనంతా మర్చిపోవడం జరిగింది. తనకంత ఆనందం అందించింది కదా అని ఆ కూర్చున్నటువంటి శిలని స్వామి ఆశీర్వదించాడు. భవిష్యసి మహాత్మాత్వం భక్తోచి గిరిరూపధృతంటూ, గిరి రూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని చెప్పి ఆశీర్వదించి మళ్ళా పర్ణశాలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే శూర్పణఖ రావటం, ఆమె యొక్క ముక్కు చెవులు లక్ష్మణస్వామి కోయటం, ఆ తర్వాత ప్రస్తుతం దుమ్ముగూడెంగా పిలువబడుతూ ఆనాడు జనస్థానంగా పిలువబడేటువంటి ప్రాంతంలో ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనేటువంటి 14,000 మంది రాక్షసులు ఉంటే వారి దగ్గరకు వెళ్ళి శూర్పణఖ తన విషయాన్ని తెలియజేయగా వాళ్ళందరూ దండెత్తి వస్తే రామచంద్రమూర్తి ఒక్కళ్లే వాళ్ళని ముహూర్త సమయంలో సంహరించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. ఆ తర్వాత మారీచుడు మాయలేడిగా మారినటువంటి ప్రాంతం. ఆ తర్వాత సీతను అపహరించుకు వెళ్ళేటువంటి సందర్భంలో రావణాసుడు దగ్గరికి జటాయు పక్షి అడ్డుపడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎటపాకగా పిలువబడుతుంది, ఆనాడు జటాయుపాకగా పిలువబడేటువంటి ప్రాంతం. ఇలాగా రావణ సంహారానికి కావాల్సినటువంటి ఏ వ్యవహారం అయితే ఉందో నాంది ప్రస్తావనంతా కూడా చోటు చేసుకున్నటువంటి ప్రాంతం భద్రాచలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు. ఈనాటికి కూడా అవి దర్శనీయ ప్రాంతాలుగా ఆనాటి చరిత్రకి సాక్షిభూతంగా నేటికి మనం దర్శించుకునేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతం. కాబట్టి అయోధ్య మనకి రామచంద్రమూర్తి యొక్క జన్మస్థానంగా చెప్తే భద్రాచల పరిసర ప్రాంతం మనకి కర్మస్థానంగా చెప్పబడుతోంది. అయితే రామచంద్రమూర్తి ఒక్కడే అయోధ్యలో జన్మించాడు, అంటే రాముడు లక్ష్మణుడు మాత్రమే అయోధ్యలో జన్మించారు. కానీ భద్ర మహర్షి యొక్క తపఫలంగా ఇందాక మనం చెప్పుకున్నాం, భద్రుడు అనేటువంటి మహర్షి శిలపైన దీవించడం జరిగిందని. ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తే బ్రహ్మవర ప్రభావంతో మేరు దంపతులకు పుత్రుడుగా జన్మించాడు. అలా జన్మించినటువంటి భద్రుడు రామచంద్రమూర్తి కోసం మళ్ళా తపస్సు చేయడం జరిగింది. అలా రామావతార పరిసమాప్తి తర్వాత కూడా రామచంద్రమూర్తి మళ్ళా ఈ భద్రుని పైన నెలకొని ఉన్నాడు అర్చామూర్తిగా. సీతాదేవి కూడా ఇక్కడ ఒకేసారి జన్మించడం, అంటే ఆనాడు అక్కడ మనకి అయోధ్యలో రామచంద్రమూర్తి, అలాగే మిథిలా నగరంలో సీతాదేవి జన్మించారు. కానీ ఉభయలు జన్మించినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే మనకి
ఈ భద్రాచలంగా చెప్పుకోవచ్చు. అలాగా అయోధ్యకి ఎంత ప్రసిద్ధి ఉన్నదో అలాగే భద్రాచలానికి కూడా అంత ప్రసిద్ధి ఉన్నది. కాబట్టి అందుకనే దీన్ని దక్షిణ అయోధ్య అని చెప్పి కొనియాడుతున్నారు. అక్కడికి వెళ్ళలేనటువంటి రామభక్తులందరూ కూడా భద్రాచలానికి వచ్చి రామచంద్రమూర్తి దర్శనం చేసుకుని అయోధ్య రాముడిని చూసినట్టుగానే భావిస్తారు. అయితే మనకి సుమారు చారిత్రకమైనటువంటి వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కూడా రామభక్తులందరూ కూడా కలగనేటువంటి స్వప్నం సాక్షాత్కరించబోయేటువంటి తరుణం మనం రేపు 22వ తారీఖున మనం దర్శించబోతున్నాం. పెద్ద చారిత్రకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు అయోధ్య రామమందిర ప్రతిష్టని. అయోధ్యకి భూమి పూజ చేశారు. అభిజిత్ లగ్నంలోనే 22వ తారీఖు రామ మందిరం అంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంది. అభిజిత్ లగ్నంలో భద్రాచలంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది. అభిజిత్ లగ్నానికి రాముడికి ఉన్న కనెక్షన్ ఏంటి? అంటే సాధారణంగా ఏ దేవుడు ఎప్పుడైతే జన్మించాడో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆ సమయంలో ఆచరించాలి అని చెప్పేసి మనకి పాంచరాత్ర ఆగమ ప్రమాణం ఉన్నది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రమాణం మనకి అభిజిత్ లగ్నం అని చెప్పేసి అంటారు. అంటే సూర్యాత్ చతుర్థం లగ్నం తద్ అభిజిత్ అని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. సూర్యుడు ఉన్న రాశి నుంచి 4వ రాశి వరకు ఏదైతే ఉందో దాన్ని అభిజిత్ లగ్నము అంటారు. అభిజిత్ సర్వదోషఘ్నం అని. అంటే అభిజిత్ లగ్నంలో ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు. అంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అభిజిత్ లగ్నంలో చేసినటువంటి కార్యక్రమం అది సమస్తమైనటువంటి శుభాలని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్ర వచనం. కాబట్టి ఇక్కడ కళ్యాణం కూడా రామచంద్రమూర్తికి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణం కూడా మనకి అభిజిత్ లగ్నంలో జరుగుతోంది. అలాగా అక్కడ అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన కూడా అభిజిత్ లగ్నంలో జరగడం ఒక అవినాభావ సంబంధంగా గొప్పనైనటువంటి జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటిదిగా మనం తెలియజేసుకోవచ్చు. అయితే చాలా మంది అంటున్నారు పుష్యమాసం శూన్యమాసము అని చెప్పేసి. కానీ మనకి శూన్యమాసం అని వేటినంటారు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. మనకి మిథున ఆషాఢం, సూర్యుడు మిథున రాశిలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఆషాఢ మాసము, అలాగే కన్యా భాద్రపదము, సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినటువంటి సందర్భం నెల రోజులు ఉండేటువంటి భాద్రపద మాసము, అలాగే పుష్యం, సూర్యుడు ధనురాశిలో వచ్చేటువంటి పుష్యమాసము ఇవి. అలాగే మీన చైత్రం, సూర్యుడు మీనంలో వచ్చేటువంటి చైత్రమాసము మనకి శూన్యమాసాలుగా చెప్పడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మకర పుష్యము అంటే మకర సంక్రమణం వచ్చిన తర్వాత పుష్యమాసం కాబట్టి ఈ శూన్యమాస దోషం కూడా మనకి ఆ లగ్నానికి లేదని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చాంద్రమానాన్ని సౌరమానాన్ని పాటిస్తాము. అక్కడ ఉన్నటువంటి ఉత్తరాదిలో బారహస్పత్య మానాన్ని అంటే గురు సంబంధమైనటువంటి మానాన్ని పాటిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, దానికి ఉన్నటువంటి ప్రమాణాలు దానికి ఉన్నాయి. కాబట్టి చాలా విశేషమైనటువంటి సమయంలోనే ఈ ప్రతిష్ఠ జరుగుతుందిగా మనం భావించవచ్చు. సో ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. ఆ భద్రాచలం ఆలయ అర్చకులు చెప్తున్న విధానం చూసుకుంటే ఎల్లుండి అయితే ఏదైతే ఉందో 22వ తారీఖు అయోధ్యలో శ్రీరామ నవమి అదే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు. ఆ రోజు వెళ్ళని భక్తులు, అక్కడికి వెళ్ళలేని భక్తులు ఖచ్చితంగా భద్రాచలం రావచ్చు. ఎందుకంటే భద్రాద్రి రాముడు ఇక్కడ నడియాడే ప్రాంతం, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఒకటే. ఎందుకంటే ఇదంతా కూడా రాముడు ఉన్నవంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి నేరుగా వచ్చి రాముడిని దర్శించుకుంటే అక్కడికి వెళ్ళినట్టే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఆ రోజు ఏదైతే ఉందో అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే పూజలు కూడా జరుగుతున్న పరిస్థితి కాబట్టి వేల సంఖ్యలో కూడా భక్తులు మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే భద్రాచలం పోటెత్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.